హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీ అండ్ క్రిస్పీ వడియాల రెసిపీ. ఈ వడియాలని కొన్ని టిప్స్ పాటిస్తూ చేసినామంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అనమాట. ఫస్ట్ టైం చేసినా ఈజీగా చేసేస్తారు. సో చూసిన కదా, ముందైతే మనం బియ్యం బాగా కడిగేసేయాలన్నమాట. ఒక 3-4 సార్లు ఎంత బాగా కడిగితే బియ్యం అనేది అంత తెల్లగా, వడియాలు అట్లా తెల్లగా వస్తాయి. సో వాటిని నానబెట్టేసుకోవాలి. మనం నైట్ వడియాలు చేస్తున్నామంటే మార్నింగ్ బియ్యం కడిగి నానబెట్టేసుకోవాలి, లేదా మార్నింగ్ చేసినామంటే నైట్ కడిగి నానబెట్టేసుకోవాలి. మంచి నానిన తర్వాత మళ్ళీ 1-2 సార్లు కడిగేసి ఆ బియ్యంలో నీళ్ళన్నీ వంచేసి మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. కొంచెం వాటర్ పోసేసి ఇంకా నానబెట్టిన కొన్ని సగ్గుబియ్యం వేసుకోవాలి. 1 గ్లాసు బియ్యానికి 1/2 గ్లాస్ కంటే కొంచెం తక్కువ సగ్గుబియ్యం నానబెట్టి వేసేసుకోవాలి. సగ్గుబియ్యం అనేది 1 గంట 2 గంటలు నానితే సరిపోతుంది అనమాట. ఎక్కువ టైం ఏం తీసుకోలేదు. సో ఈ సగ్గుబియ్యం వేయడం వల్ల మనకి వడియాలు క్రిస్పీగా గుల్లగా వస్తాయి అన్నమాట. చాలా చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. సో ఇట్లా వేసేసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇంకా వేరే మసాలాలు ఏం వేస్తలే నేను. జీలకర్ర వామ కానీ వేసుకోవచ్చు మన ఇష్టం. సో దీన్ని ఫైన్గా అట్లా గ్రైండ్ చేసేసుకోవాలి. చూసినా కదా, మెత్తగా అయిపోలేదు. దోశ బ్యాటర్ మనం ఎట్లా గ్రైండ్ చేసుకుంటాం అట్లా వేసేసుకోవాలి. కానీ ఇది చాలా సన్నగా ఉండాలన్నమాట. అందుకని దీన్ని స్ట్రెయిన్ చేసేస్తున్నాను నేను. కొంచెం బియ్యం పలుకులాగా అట్లా ఉంటే అది తీసేసేయాలన్నమాట. చాలా మెత్తగా బియ్యం పిండి టైపు రావాలి. బియ్యం పిండితో చేసుకునే వడియాలు వేరు, ఇది బియ్యంతో చేసుకునే వడియాలు వేరు అనమాట. సో ఇప్పుడు ఒక కడాయిలోకి 4 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. 4 లేదా 3. సో ఆ కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ మనం దీన్ని ఉడికించుకోవాలన్నమాట. ఇక్కడ చూసినా కదా, ఈ గ్రైండ్ చేసుకున్న బియ్యం పిండి వాటర్ అంతా ఆ వాటర్లో కలిపేసుకొని ఇంకా స్టవ్ని హై ఫ్లేమ్ పెట్టి కలుపుతూ ఉండాలన్నమాట. సో అది కొంచెం ఇట్లా దగ్గర పడుతున్నప్పుడు మళ్ళీ సిమ్లో పెట్టేసుకొని దాన్ని బాగా అట్లా మెత్తగా అయ్యే వరకు కలిపేసేయాలి. తొందరగా అట్లా దగ్గరకు వచ్చేస్తుంది. దీన్ని మనం మగ్గించుకోవాలన్నమాట. ఇప్పుడు ఇంకా ఇట్లా బాగా కలిపేసి మూత పెట్టేసి మనం సిమ్లోనే పెట్టేసేయాలి. ఇంకా అది ఉడుకుతుందనమాట. మంచిగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని కిందకి దించేయాలి. అది ఆ వేడికి కూడా మంచిగా మగ్గిపోతుంది. సో చూస్తున్నారు కదా, చల్లగా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం గంటతోని బాగా మ్యాష్ చేసేసేయాలి. ఎక్కడైనా ఉండలు లాంటివి ఉంటే పోతాయి కదా. వడియాల పిండిని ఇట్లా రెడీ చేసేసుకొని మనం ఇంకా వడియాలు చేసేసుకోవడమే. సో చూసినా కదా, మురుకుల గొట్టంలోకి వేసేస్తున్నాను. ఇక్కడ సన్న కారపూస లాంటి వడియాలు చేస్తున్నాను అనమాట. చాలా ఈజీగా వచ్చేస్తుంది. బ్యాటర్ అనేది ఎంత స్మూత్గా ఉంది కాబట్టి ఫాస్ట్గా అయిపోతాయి అన్నమాట. ఇంట్లోనే ఇంకా చేసేసుకోవాలి వీటిని. ఎండలో చేసే పని కూడా లేదు. సో ఫ్యాన్ గాలికే మంచిగా ఆరిపోతాయి. ఇట్లా చిన్న చిన్న సైజులో చేసేసుకుంటే ఆ వడియాలు చేసినప్పుడు ఇంకా కడాయిలో పట్టదనమాట, అంత పెద్దగా వచ్చేస్తుంది. సో చూసినది, ఇక్కడైతే నేను అన్ని వడియాలు వేసేస్తున్నాను. సగం పిండితో, ఇంకా సగం పిండితో మీకు మిల్క్ ప్యాకెట్తో వేయడం చూపిస్తాను. ఇక్కడ చూసినదా, మిల్క్ ప్యాకెట్లో కొంచెం ఆ బ్యాటర్ని వేసేసుకొని మనం ఫాస్ట్గా అట్లా చిన్న రౌండ్గా వేసేసుకోవాలి. ఇంకా డిజైన్స్ మన ఇష్టం, రకరకాలుగా ఎట్లయినా చేసుకోవచ్చు అనమాట. ఇవైతే ఎప్పుడు ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు. ఇట్లా అయితే ఇవి మనం ఇట్లా ఇంట్లోనే చేసుకోవాలి. ఇంకా ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఎండతో పని లేదనమాట. ఇంట్లో ఎంత చక్కగా ఆరిపోయినాయి చూస్తున్నారు కదా. వీటిని మనం 1 ఇయర్ స్టోర్ చేసేసుకోవచ్చు. బయట నుంచి పాపడాలు వడియాలు అట్లా కొనుక్కొచ్చుకుంటే అట్లాంటి పని కూడా లేదనమాట. చక్కగా ఇంట్లోనే ఇట్లా హైజీన్గా చేసేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసుకొని తినేసేయచ్చు. మనం సాంబార్ రసంతోనే కాకుండా స్నాక్స్లా తినేసేయచ్చు. నేనైతే డైలీ ఈ వడియాలు చేసి పెడతాను. అంటే ఉప్పు అనేది ఎక్కువ వేయను అనమాట. ఉప్పు ఎక్కువ వేసుకుని తింటే అంత హెల్త్కి మంచిది కాదు కదా. ఉప్పు అనేది తక్కువనే వేసేసుకోవాలి వడియాలలో. చూసినా కదా, ఆయిల్లో ఫ్రై చేస్తున్నప్పుడు ఎంత మంచిగా డబల్ సైజులోకి వస్తున్నాయో. కలర్ అనేది కూడా మంచి వైట్గానే ఉందన్నమాట. సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్లా నోట్లో కరిగిపోతాయి. మనం సగ్గుబియ్యం కూడా వేసినాం కదా దీంట్లో. బియ్యము సగ్గుబియ్యము మంచి నానబెట్టి వేసేయడం వల్ల మంచిగా వస్తాయి అన్నమాట వడియాలు. అయితే ఇట్లా సమ్మర్ వచ్చిందంటే చాలు, ఇంకా ఎన్ని రకాల వడియాలైనా చేసేసుకోవచ్చు. అది కూడా ఎండలో కూర్చోకుండా మనం ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు అనమాట. అట్లాంటి వీడియోసే నేను చేసినాను, నా ఛానల్లో ఉన్నాయన్నమాట. మీరు ఒకసారి చూడండి, ట్రై చేయండి. చాలా చాలా ఈజీ ప్రాసెస్లోనే ఉంటాయి ఆ వడియాల రెసిపీస్ అన్నీ. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి అన్నమాట. మనం ఇంకా 1 ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటిని ఫ్రై చేసుకొని తినేసేయచ్చు. సూపర్ టేస్టీగా ఉంటాయి అన్నమాట. బయట కొనాల్సిన పనే లేదనమాట. 1 ఇయర్ వరకు మనం ఇంట్లో స్టోర్ చేసుకొని వాటిని ఫ్రై చేసుకొని తినేసేయచ్చు అనమాట. సో చూసినారు కదా, వడియాలని మనం ఫ్రై చేసినప్పుడు ఎంత తొందరగా ఫ్రై అయిపోతున్నాయో. సైజ్ అనేది కూడా డబల్ అయిపోతుంది. నోట్లో ఇట్లా వెన్నెలా కరిగిపోతుంది అనమాట. అంత క్రిస్పీగా గుల్లగా ఉంటాయి అనమాట ఈ వడియాలు అయితే. మీరు తప్పకుండా ట్రై చేయండి. వీడియో వస్తే కనుక లైక్ చేసి షేర్ చేసేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. బాయ్ బాయ్.